అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో జ్యువెలరీ షాప్లో భారీ చోరీ. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షగుండంకి ఘన నివాళి. స్టీల్ ప్లాంట్ అప్పుల్లో లేదని, అప్పుల ఊబిలోకి నెట్టబడిందన్న మాజీ మంత్రి గుడివాడ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని చంద్రబాబు చెప్పాలని డిమాండ్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు, అప్పులలో ఉందని, అప్పుల ఊబిలోకి నెట్టివేయబడుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అంటే కేంద్రంతో చంద్రబాబు ఒక్క మాట చెబితే చాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని అంటే చాలని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఈరోజు కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ, లేదా ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మీద ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ రకంగా ఒక సెంటిమెంట్గా తీసుకున్నారు అనేటువంటిది మనందరం చూసాం. ఇదేదో ఒక నియోజకవర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో సంబంధించినటువంటి సమస్య కాదు. ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ పునాదుల మీద వచ్చిందో, ఏ పునాదుల మీద ఈ ప్రాంతానికి ఈరోజు విశాఖపట్నం అంటే ఉక్కు నగరంగా పేరుగాంచిందో మనందరం కూడా చూసాం. దానికి ఎంతమంది బలిదానం జరిగిందో, ఎన్ని పోరాటాలు జరిగినాయో, ఎన్ని సంవత్సరాలు దశాబ్దం పాటు ఏ రకంగా పోరాటం జరిగిందో, అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మెడలు వంచి అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ కష్టాల్లో ఉంది అనేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈరోజు ఒక గొప్ప అవకాశం. గతంలో మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి దానికి వ్యతిరేకంగా పోరాటంలో, అది ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ఉన్నటువంటి కార్మిక సంఘాలకి, పోరాటం చేస్తున్నటువంటి పోరాట సంఘాలకి, పోరాట కమిటీకి అన్ని విధాలుగా సహకరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో జ్యువెలరీ వర్క్ షాప్ లో భారీ చోరీ జరిగింది. గొట్లాం జాతీయ రహదారి పక్కన ఇటీవల ప్రారంభించిన శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ వర్క్ షాప్ లో జరిగిన చోరీలో 33 కేజీల వెండి, 2 కేజీల పాత వెండి పట్టీలు, 2 తులాల బంగారం, 70,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు షాప్ యజమాని తాళ్లపూడి సత్యబాబు తెలిపారు. జ్యువెలరీ వర్క్ షాప్ కావడంతో వివిధ షాపుల నుంచి పట్టీలు తయారు చేసేందుకు తీసుకున్న ఆర్డర్ కారణంగా పెద్ద ఎత్తున వెండి చోరీకి గురైందని బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షాప్లో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. దీనిలో సీసీ కెమెరాలను సైడ్కి తిప్పేసి దొంగలు దోచుకుపోయినట్లు తెలిపారు. మరో యాంగిల్ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలిముద్రలను సేకరించి దొంగలను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జిఏవి రమణ, బొండపల్లి ఎస్ఐ యు మహేష్, గజపతి నగరం ఎస్ఐ కె లక్ష్మణరావు పాల్గొన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అమరావతికి ధీటుగా రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు.
పాండురంగాపురం ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్క్లో నిర్వహించిన అభినందన సత్కార సభలో ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీతో పాటు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు గౌరవ అతిథులుగా హాజరై పాండురంగాపురం నివాసులతో కలిసి ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విశాఖను అభివృద్ధి చేసే దిశగా అనేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులకు వైద్య సదుపాయాలను అందించేందుకు గాను విమ్స్ను మరింత తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని హామీని ఇచ్చారు. 2019లో విశాఖ ప్రజలు తమకు 4 ఎమ్మెల్యే స్థానాలను అందించి కూటమి ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని వెళ్లబుచ్చారని తెలిపారు. అంతటి విశాఖ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండురంగాపురం వాస్తవ్యులు డాక్టర్ పెదవీరరాజు, వాజి న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావు, అసోసియేషన్ అధ్యక్షులు అవనిధర్, సెక్రటరీ శివకుమార్ అగర్వాల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మన అవనీధర్ గారు మన కాలనీకి ఏం చేద్దామని చెప్పారు. నేను మళ్ళీ చెప్పడం చరిత్ర చలనం అవుతుంది. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోరుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెలనిచ్చి పేరు ఇచ్చినవాడు, ఎవడయ్యావాడు, ఎవడయ్య మన తెలుగువాడు, పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు, కండువా లేనిదే గడప దాటడేవాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై పుట్టకలేసేవాడు, ఎవడయ్యావాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు, మంచి మనసెదురైతే మాలలిచ్చేవాడు, భాయి అంటే చెయ్యి కలిపేవాడు, తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు, చిక్కులు ఎరిగేవాడు చిత్తాన పసివాడు, ఎవడయ్యావాడు, ఇంకెవడయ్య మన తెలుగువాడు. మనకు తెలుగు వాళ్ళు ఢిల్లీలో పివి నరసింహారావు గారి దగ్గర నుంచి, శ్రీరామ్ సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, వెంకయ్యనాయుడు గారి నుంచి అందరూ కూడా మన విశాఖపట్నానికి, మా ఆంధ్రప్రదేశ్కి చాలా పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. ఇంత మంచి పార్కు, ఇంత మంచి రెసిడెన్స్ అసోసియేషను ఈ నియోజకవర్గంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దీని తర్వాత మన నియోజకవర్గంలో అంటే ప్లేస్ చిన్నదైనప్పటికీ కూడా మన సీతందార్ దగ్గర ఉన్నటువంటి ఏపీసీబీ కాలనీ ఒకటి కూడా ఇదే తరాలో అందరూ ఒక ఉమ్మడి కుటుంబంలాగా అందరూ చక్కగా మెయింటైన్ చేసేది. అది కూడా తూర్పు నియోజకవర్గంలోనే ఉండటం వల్ల నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇందాక అవనధర్ గారు ఒకటి మర్చిపోయారు, రెసిడెన్షియల్ అసోసియేషన్ కింద ఉన్న పార్క్ ఒక సీఎం గారు ఓపెన్ చేసింది కూడా మీ పార్కే. ప్లస్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్కి వచ్చినప్పుడు మీ ఓపెన్ జిమ్ము ఆయన ఎక్సైజ్ చేసి ఆ తర్వాత సిటీలో ఉన్న జీవీఎంసీ పార్క్, అన్ని పార్కు రెసిడెన్స్ అసోసియేషన్ పార్కులు అన్నింటిలో కూడా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయమని ఆ రోజు కమిషనర్ గారికి ఆదేశాలు ఇటు అన్ని విశాఖపట్నంలో అన్ని పార్కుల్లో ఓపెన్ ప్లేసుల్లో ఓపెన్ జిమ్ములు రావడం కూడా మీ పార్కే ఆదర్శం. గత 3 నెలలుగా రోజు మేము అటెండ్ అయ్యే రాజకీయ సభలకు భిన్నంగా ఒక ఆత్మీయుల మధ్య, ముఖ్యంగా నాకైతే నా పుట్టింట్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఇక్కడికి ఇన్వాల్వ్ చేసిన పాండురంగపురం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 9వ క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటాను తాతగారు ఇక్కడికి ఇల్లు షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజు కరెక్ట్గా రోడ్డు కూడా ఉండేది కాదు. పాండురంగ టెంపుల్ ఒక్కటే ఎండింగ్, ఆ తర్వాత కట్టడాలు కూడా ఉండలేదు. నాతో పాటు నేను పెరుగుతూ వచ్చాను, నాతో పాటు పాండురంగపురం కూడా పెరుగుతూ వచ్చింది. ఏది దొరికేది కాదు, ఏది కావాలన్నా పూనా మార్కెట్ దాకా వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఈరోజు పాండురంగపురం నుంచి ఎన్నో లొకాలిటీస్ వచ్చిండొచ్చు మన వైజాగ్లో, కానీ పాండురంగపురంలో ఉండే ఆత్మీయత, ఆ కల్చరు, ఆ భావం మాత్రం ఎక్కడికి రాదు. ప్రపంచంలో ఎన్ని దేశాలకు వెళ్ళినా వరల్డ్ బెస్ట్ సిటీగా అనిపించేది విశాఖపట్నం, అందులో పాండురంగపురం. ఇక నాకు గతంలో కానీ ఇప్పుడు కూడా ఎల్లవేళ నా ఆత్మీయులుగా ఉంటూ నాకు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరూ రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది. కాబట్టి ఏదైనా మా వంతు సహాయం కావాలంటే ఇప్పుడు ఆల్వేస్ ఎప్పుడైనా సరే 24/7 అందుబాటులో ఉంటాం. ఎప్పుడో ఫోన్ కాల్ చేసినా మేము వస్తాం. ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉన్న తెలియజేస్తున్నాం. అందరూ చెప్పినట్టుగా విశాఖపట్నాన్ని సిటిజన్స్ ఇంటలెక్చువల్స్ కనపడుతున్నారు, కానీ యువరక్తం ఇంకా అవసరం.
వాళ్ళకి తగిన అవకాశాలు కూడా ఈ సిటీలో తయారు చేయాలి. హై ఎండ్ జాబ్స్ రావాలి. హై ఎండ్ జాబ్స్ లేకపోవడం వల్ల చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హెచ్ఎస్బిసి ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయినా సరే 2020 పాండమిక్ తర్వాత చాలామంది పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామనే ఉద్దేశంతో తిరిగి విశాఖపట్నం వస్తే ఆ నంబర్ ఎక్కువ కనపడి ఇన్ఫోసిస్ మనం ఇక్కడే ఆఫీస్ పెడితే పోలేదని స్టార్ట్ చేశారు. నవ్ ఐ థింక్ దే హ్యావ్ 1500 పీపుల్ వర్కింగ్ ఇన్ దేర్ ఆఫీస్ అండ్ అదే 6000 మంది చేయాలనేది వాళ్ళ గోల్. సో విల్ స్టార్ట్ విత్ దట్. ఇట్లాంటి ఐడియాస్తో మెల్లగా టాలెంట్ని తిరిగి ఇక్కడికి తీసుకొస్తాము. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ యంగ్ బ్లడ్ అనేది ఈ ఏరియాలో పెరుగుతుంది. దగ్గరే బీచ్ కూడా ఉంది అండ్ వెనకాల ఉడా బిల్డింగ్ కూడా అది ఎక్కువ పార్కింగ్ పెట్టేశారు దాంట్లో. బట్ మొన్న విఎంఆర్డిఏ రివ్యూలో కూడా దాన్ని మనం ఎట్లా ఒక లైవ్లీ హబ్గా చేయగలుగుతాము బికాజ్ ఇట్స్ క్లోజ్. విశాఖపట్నం జిల్లాలోని ఫిషింగ్ హార్బర్ నుంచి వాసుపల్లి అప్పాయమ్మకు చెందిన ఓ బోట్లో 5గురు మత్స్యకారులు వేటకు బయలుదేరి వెళ్లారు. తీరానికి 35 మైళ్ళ దూరంలో వెళ్లగానే బోట్లో అకస్మాత్తుగా ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి బోట్ పూర్తిగా దగ్ధమైంది. బోట్లో ఉన్న 5గురు మత్స్యకారులు సముద్రంలోకి దూకారు. ఇది గమనించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని రక్షించి మరో బోట్లో ఎక్కించి తీరానికి చేర్చారు. ప్రమాదానికి గురైన బోటు విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. పక్కన ఉన్న బోట్లు వచ్చి ఈ మంట బోటు ముట్టుకుందని చెప్పేసి యాక్షన్ వచ్చి అందులో ఉన్న 5గురిని సమీపంలో 5గురులు ఉన్న బోట్లో ఎప్పుడైతే మంటలు చుట్టూ వ్యాపించాయి ఇంకా బోటు ఆర్పడానికి ఇంజిన్కు ఆర్పే విధానం కనిపించలేదు, ఆగలేదని చెప్పేసి ఇక్కడే బోటు ఓనర్ను డ్రైవర్ను వెళ్ళి కనుక్కుంటే ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయంలో చెప్పారు. మరి ఎటువంటి మా సహాయ సహకారాలు మరి ఎటువంటి ఇంజిన్ తోడు కూడా ఆపడానికి అవలేదనే ఉద్దేశంతో మరి పక్కనే ఉన్న బోర్డుని తీసి దాన్ని ఆ సమీపంతో ఇంకా మాకు బోర్డు దక్కదు, మొత్తం అగ్ని ఆహుతి అయిపోతుందని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లోకి నీటిలో దూకి ఆ బోటుకి 5గురు ఎక్కి ఒడ్డుకి తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీ తోడి కూడా ఇప్పుడు విజయ్ జేడీ ఉన్నారు, జేడీ తోడు కూడా మాట్లాడించాం. సమీపంలో ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమాజానికి ఎనలేని సేవ చేశారని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు అన్నారు. ఇంజనీరింగ్ దినోత్సవం సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పరిషత్లో విజయనగరం జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ అధికారులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలను పలువురు ఇంజనీర్లు కొనియాడారు. రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం అన్నది పరిపాటి, అది అందరికీ తెలిసిన విషయం. అయితే విజయనగరం జిల్లాలో ఈ ఇంజనీర్స్ డేని గత 30 సంవత్సరాలుగా మేము ఎంతో ఘనంగా జరుపుకోవడం అన్నది జరుగుతూ వస్తుంది. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఇంజనీర్స్ డేని ఇక్కడ జిల్లా పరిషత్లో జరుపుకుంటున్నాం. ఇంజనీర్స్ అంటే సమాజానికి చాలా ముఖ్యమైన వారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. అంటే ఎన్నో కార్యక్రమాల్లో మరి ప్రజల దైనందిక జీవితాల్లో ఉపయోగించే ఏ వస్తువైనా సరే, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సరే ఇంజనీర్స్ తాలూకా ప్రమేయం లేకుండా జరగదు. ఇంజనీర్స్ అంటే కేవలం ఇటువంటి నిర్మాణాలే కాదు, సమాజంలో కూడా నిర్మాణాత్మకమైన పాత్రని పోషిస్తారనేది మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేసి నిరూపించారు. ఆయన ఒక మంచి స్టేట్స్మెన్గా పేరుగాంచారు. సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్నటువంటి ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా మేము కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో గత 20-25 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం, మెడికల్ క్యాంప్స్ పెట్టడం, ఇటువంటిది సమాజహితమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాం. ఇందులో ఇంజనీర్స్ సుమారు 100 మంది నుంచి 150 మంది వరకు ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్లో పాల్గొని వాళ్ళు రక్తదానం చేస్తున్నారు. సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఇన్స్పిరేషన్గా ఉంటున్నటువంటి ఇంజనీర్స్ డే సందర్భంగా మరి ఉన్నటువంటి
రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీరింగ్ దినోత్సవంగా జరుపుకుంటారని విశ్రాంత పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చీకటి దివాకర్ పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య కేవలం ఒక ఇంజనీర్గా మాత్రమే కాకుండా అనేక రంగాలలో కృషి చేశారని, భారతదేశాన్ని ఏ రకంగా పునర్నిర్మించాలని, భారతదేశ అభివృద్ధికి ఎలా కృషి చేశారని అన్నారు. భారతదేశ అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయన 9 పుస్తకాలు రాశారని, అందులో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి అని అన్నారు. భారతదేశం అభివృద్ధి కావాలంటే ఏమేమి కావాలన్న విషయాల్లో కూడా చాలా కృషి చేశాడు. ఆయన ఈ దేశం అభివృద్ధి కోసం 9 పుస్తకాలని రాశారు. అందులో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా ఒకటి. ఆ పుస్తకంలో భారతదేశం స్థితిగతుల్ని తెలియజేస్తూ భారతదేశం ఎందుకు ఇంతవరకు ఎదగలేకపోయింది, ఆ ఎదగలేకపోవడానికి ఒక ప్రధానమైన కారణము కులమతాలు, అంటరానితనం అని చెప్పి, అవిద్య అని చెప్పి ఆయన గుర్తించాడు. నిజానికి ఆయనకి సమకాలీకుడైన గురజాడ కూడా మనకు అదే చెప్పాడు. విశ్వేశ్వరయ్య గారు ఏం చెప్పాడంటే, ఆయన ఈ దేశానికి ఏం కావాలి, ఈ ప్రజలు ఏం చేయాలంటే జాతీయతా భావం కావాలి, దేశభక్తి కావాలి, ప్రపంచ మానవులందరూ అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వం కావాలని చెప్పేసి విశ్వేశ్వరయ్య గారు కోరాడు. అదే విషయాన్ని గురజాడ కూడా మనకి చెప్పాడు. అంటరానితనం వల్ల ఈ దేశం అభివృద్ధి కాలేకపోతుంది, ప్రజలందరూ కలిసి ఒక దగ్గర ఐకమత్యంగా పనిచేయడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి, చదువు లేదు కాబట్టి అవి చేయమన్నాడు. మనకి గురజాడ కూడా అదే చెప్పాడు. మలిన దేహుల మాలల నుంచి మలిన కులములకు అధిక కులములు నెలసంగిన ఈ వర్ణధర్మము అధర్మ ధర్మం అని మన గురజాడ చెప్పాడు. దేశాన్ని ప్రేమించమన్నాడు. అలాగే మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును, అంత స్వర్గ సుఖములన్నవి అవని వెలసిల్లని గురజాడ చెప్పాడు. అదే ఆలోచనలతో ఈ పుస్తకాలన్నీ విశ్వేశ్వరయ్య కూడా రాశాడు. అన్నదమ్ముల వలన కులాలు మతాలు అన్నీ మెలగాలి, అలాంటప్పుడే ఐకమత్యము జాతీయతా భావం పెరిగి దేశం అభివృద్ధికి దోహదపడుతుందని నమ్మాడు. అలాగే భారతదేశం వ్యవసాయంతో ఆగిపోయింది, ఇండస్ట్రియలైజ్ కాలేదు కాబట్టి ఇబ్బడిముబ్బడిగా ఇండస్ట్రియలైజ్ కావాలని విశ్వేశ్వరయ్య గారు కోరుకున్నారు. ఆయన దివాన్ అందరి అభిమాన పాత్రుడు, స్నేహశీలి, సేవా తత్పరుడు దివంగత మహాభాష్యం శంకర్రావు మరణం యావత్ అభిమాన లోకానికి తీరని లోటని తెలుగుదేశం నాయకులు ఐవీపీ రాజు అన్నారు. ఈరోజు శంకర్రావు స్వగృహం వద్ద ఆయన స్నేహితులు ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. పొత్తూరి వారి వీధిలో మహా అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది అన్న సమారాధనలో పాల్గొని శంకర్రావుకు నివాళులు అర్పించారు. ముందుగా శంకర్రావు స్నేహితులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఐవీపీ రాజు మాట్లాడుతూ అందరికీ సుపరిచితులు మహాభాష్యం శంకర్రావు మరణం ఎంతో బాధించిందని అన్నారు. ఎటువంటి సమయంలోనైనా సహాయం కావాలన్నా అందించే స్నేహశీలి శంకర్రావు అని కొనియాడారు. ముద్దాడ మధు మాట్లాడుతూ శంకర్రావు అకాల మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు స్నేహితులు ఆర్జే చౌదరి, తాత రామారావు, బాబు రంగా ప్రసాద్, బండారి శ్రీను, ఇజ్జవరపు గోపి, తమ్ము తదితరులు పాల్గొన్నారు. అందరి హృదయాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తి మహాభాష్యం శంకర్రావు. ఆయనతో ఎన్నో సంవత్సరాలుగా మేమందరం కూడా కలిసి తిరిగేవాళ్ళం. ఆయన ఎన్నో పాత్రలు పోషించేవాడు. విలేకరిగా, అలాగే సిటీ కేబుల్లో పైడితల్లమ్మ సిరిమానోత్సవం రోజు వ్యాఖ్యాతగా అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన పనిచేసి అన్ని రంగాల్లోనూ కూడా అందరితో మంచి మనిషిగా అందరి మన్ననలను పొందిన వ్యక్తి మహాభాష్యం శంకర్రావు. సోదర సమానులు మహాభాష్యం శంకర్రావు గారు మరి మనకు మంచి స్నేహం, అతనికి గత 30 సంవత్సరాల నుంచి మంచి మిత్రులు. ఆయన చాలా స్వభావి, అలాగే మంచి సహాయ సహకారి. కష్టాల్లో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఆదుకునే ఒక గొప్ప వ్యక్తి. అంటే ఒక విలేకరుగా, అదే న్యూస్ రీడర్గా, అదేవిధంగా పార్టీకి హెల్ప్ చేయడంలో అతడి హఠాత్మరణం పొందడం అన్నది విజయనగరం మిత్రులకి, స్నేహితులకి, వాటి కుటుంబ శ్రేయులందరికీ కూడా చాలా దురదృష్టకరమైన వార్త, బాధాకరమైన విషయం.
మనందరి సోదర సమానులు. ప్రతిరోజు కూడా మంచి భావాలతోటి సమాజానికి సేవ చేయాలనే ఒక మంచి మెసేజ్ ఇస్తూ మన శంకర్రావు స్వర్గస్థులు అవ్వడం అనేది చాలా విచారదగిన విషయం. అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి నడిపించే ఒక మంచి వ్యక్తి. ఎప్పుడూ కూడా ఆయన మొహంలోని కోపం అనేది ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ కూడా చిరునవ్వుతోనే అందరినీ కూడా ఆకర్షిస్తూ ఎవరు ఏ పని చెప్పినా స్పందిస్తూ అన్నిటిలో కూడా ముందు నిలబడే వ్యక్తి మనం మహాభాష్యం. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్ష కార్యదర్శులు శినగం శివాజీ పి షణ్ముఖరావుల ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం జన విజ్ఞాన వేదిక ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్, ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గెద్ద చిరంజీవి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని సామాజిక స్పృహతో ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. లక్షలాది మంది విజయవాడ ప్రజలు గత 3 వారాలుగా తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక, కట్టుబట్టలతో అష్టకష్టాలు పడుతున్నారని, కష్టాల్లో ఉన్న విజయవాడ ప్రజలను ఆదుకోవాలన్న ఆలోచనతో ఈ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఏదైతే విజయవాడ మరి ఈరోజు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏదైతే విజయవాడలో విపరీత వరదల కారణంగా అనాథులైన అశ్రుతులైనటువంటి చాలామంది మరి వాళ్ళకి కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ విరాళాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రభుత్వాలు వాటి పని చేసినప్పటికీ స్వచ్ఛంద సంస్థలుగా మనం కూడా ఎంతో కొంత చేయాలనే ఆలోచనతో జన విజ్ఞాన వేదిక మేము ఈరోజు కార్యక్రమం చేపట్టడం. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మన విజయనగరం నుంచి చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అనేది ఇవ్వడం చాలా ఆనందం ఉంది. ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కూడా వారికి వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ వారికి బాధితులకు అట్టడుగు బాధితులు, ఎందుకంటే ప్రభుత్వం చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల వరకు చేరలేదనే ఒక సామాజిక మాధ్యమాల్లో కొంత రూమర్ ఉన్నప్పటికీ మేము దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో లోతట్టు ప్రాంతాలకు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు, అలాగే నిత్యావసర వస్తువులు అన్ని రకాలుగా వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ యొక్క ఆంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ప్రభుత్వాలు అనేక విధాలుగా ఈ సమయంలో ఆదుకుంటున్నాయి. అయినప్పటికీ మన సామాజిక సంస్థల బాధ్యతగా మేము కూడా మా వంతుగా కొంత విరాళాలు సేకరించి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఇంకా సహాయవంతంగా బాధపడుతున్నారో, అట్టడుగున ఉన్నారో వాళ్ళకి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక్కడ అందినటువంటి విరాళాలని ఇక్కడ ఒక టీం వెళ్ళి అక్కడ అసలైన బాధ్యతలను గుర్తించి వాళ్లకు మా జన విజ్ఞాన వేదిక మరియు గ్రామీణ వైద్యుల సంఘం తరఫున అక్కడ ఒక శిబిరం ఏర్పాటు చేసి నీడీ పీపుల్కి వాళ్ళకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ, ఒక బట్టలు కానీ ఇటువంటివన్నీ పంచి వారికి సహాయపడాలనే కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని నారాయణ విద్యా సంస్థల ఉత్తరాంధ్ర డీజీఎం హనుమంతరావు సూచించారు. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివినప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరువ కాగలరని అన్నారు. ఐఐటి, IIITలో సీట్లు సంపాదించాలంటే ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎం ప్రభావతి, ఆర్ఐ రవి, ఆర్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్ట్ గా బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అండ్ మ్యాథమెటికల్ కంప్యూటింగ్ అనే కోర్సుని డైరెక్ట్గా పెడతారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే అది ఒక పేపర్ లాగా పెడితే అప్డేటెడ్ టెక్నాలజీనే బీటెక్ కోర్సులో ఇన్కార్పొరేట్ చేస్తున్నారు ఈ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్. అందువల్ల ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్ 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినా కూడా టెక్నాలజీలో వచ్చే మార్పుల్ని త్వరగా అబ్జర్వ్ చేసుకోగలరు. అదే మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనో లోకల్ యూనివర్సిటీల్లోనో చదివిన బీటెక్ స్టూడెంట్ దేనికి పనికి రాకుండా పోవటానికి ఒక కారణం ఏంటంటే, ఒకటి సరైన ఫ్యాకల్టీ లేకపోవటం, రెండోది టెక్నాలజీ మారుతున్న దానికి అనుగుణంగా సిలబస్ అప్డేషన్ లేకపోవటం, సర్టిఫికేట్ అయితే వస్తుంది కానీ నాలెడ్జ్ రావటం. అందువల్ల ఈ స్టూడెంట్స్ దేనికి ఉపయోగపడతారు. సో అందువల్ల ఈ ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, ట్రిపుల్ఐటీస్కి, జిఎఫ్టిఐస్కి ఇందులో చదివినటువంటి స్టూడెంట్స్కి అంత ప్రయారిటీ ఉంది. సో ఈ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్ నగరంలోని రంగాల వీధిలో వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. రేపు అనుపు మహోత్సవం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అనుపు మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. ఈ యొక్క గణనాథునికి వెంకటేశ్వర స్వామి అవతారం మరియు గణనాథుని కలిసి పెట్టడం జరిగింది. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దీని మీద ఈ యొక్క సెట్ వేయడం జరిగింది. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఎంతో ఘనంగా చేసినటువంటి కార్యక్రమాన్ని విచ్చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. స్వామివారికి 108 రకాల పిండి వంటలు స్వీట్లతో నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అలాగే బుధవారం నాడు జరగబోయే వినాయకుని హోమం కూడా జరుగుతుంది. అలాగే లక్ష్మీవారం నాడు దీపారాధన కార్యక్రమం, అలాగే శుక్రవారం నాడు కుంకుమ పూజ కార్యక్రమాలు, అలాగే శనివారం నాడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా బాగా ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే సోమవారం నాడు జరగబోయే ఈ యొక్క గణనాథుని నిమగ్న కార్యక్రమానికి పెద్ద ఎత్తులో పిల్లలు, పెద్దలు, భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 105వ సిద్ధి వినాయక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కళాశాల విద్యార్థులతో భరతనాట్యం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భరతనాట్యం అధ్యాపకులు డి హిమబిందు నిర్వహణలో విద్యార్థులు నృత్యాలు ప్రదర్శించారు. ఈ భరతనాట్యం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధాని మోడీ ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని రూపొందించారని బీజేపీ విజయనగరం ఇన్ఛార్జ్ నాయకులు ఇమంది సుధీర్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. 70 సంవత్సరాల పైబడిన వారందరికీ 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు చేస్తారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ వైద్య సేవలను 70 సంవత్సరాల పైబడిన వారందరూ ఉపయోగించుకోవచ్చని అన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. 70 ఏళ్లు పైబడిన వారందరూ కూడా ఆరోగ్య బీమా కార్డులు పొందాలన్నారు. పార్లమెంటులో
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే పార్లమెంట్ మంత్రివర్గం సభ్యులు అందరూ కలిపి ఏదైతే నరేంద్ర మోడీ గారు గతంలో 2022లో ప్రవేశపెట్టారో ఆయుష్మాన్ భారత్ అనే అద్భుతమైన ఆరోగ్య పథకాన్ని, ఆ పథకాన్ని ఇప్పుడు 70 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి, అంటే ఎటువంటి ఆర్థిక ప్రమాణాలు లేకుండా ఎవరికైనా, అది డబ్బున్న వాడైనా పేదవాడైనా, గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగస్తులైనా కానివ్వండి, పేదవాడైతే అయినా కానివ్వండి, ఎవరికైనా 70 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు అనే అద్భుతమైన 5 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్య భద్రత కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి మొన్న కేబినెట్ మంత్రివర్గం కూడా ఆమోదించడం జరిగింది. ఇటువంటి పథకం ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా లేదు. మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్ర ప్రజలకు కూడా ఈ పథకం కిందకి మంజూరు అవుతుంది. అందరూ కూడా ఈ పథకం యొక్క లబ్ధిని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో జ్యువెలరీ షాప్లో భారీ చోరీ. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం. ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షగుండానికి ఘన నివాళి. స్టీల్ ప్లాంట్ అప్పుల్లో లేదని, అప్పుల ఊబిలోకి నెట్టబడింది అని మాజీ మంత్రి గుడివాడ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని చంద్రబాబు చెప్పాలని డిమాండ్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.